చేనేత వర్గాల చైతన్య వేదిక జాతీయ అధ్యక్షుడిని ఈరోజు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రభుత్వం చేనేతకు టెండర్ గండం ప్రభుత్వ నిరంకుశ నిర్ణయంపై ఉద్యమ కార్యాచరణ మీద రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశము బీసీ ఇంటలెక్చువల్ ఫోరం సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఏదైతే ఉందో తెచ్చుకోకున్నటువంటి లివరీని ప్రైవేటు వ్యక్తులకు హస్తగతం చేసి చేనేత కార్మికుల నోట్లో మట్టి కొట్టే ప్రయత్నం చేస్తున్న సందర్భంలో అదేవిధంగా 106 కోట్ల యూనిఫారాల విద్యార్థులు ఉన్నటువంటి టెండర్ ని ప్రభుత్వం రద్దు చేసింది. అదేవిధంగా గతంలో 200 కోట్ల దుప్పటి చెద్దర్ల యొక్క ఆర్డర్ను కూడా ఈ ప్రభుత్వం రద్దు చేసి ప్రైవేటు వ్యక్తులకు దారాదత్తం చేసే కార్యక్రమానికి సుడిగట్టింది. కాబట్టి ఈ ఉక్కుపాదం మోపుతుంది. కాబట్టి దీనిపైన ఉద్యమ కార్యాచరణ చేయవలసిన అవసరం ఉన్నది. ఈ అవసరం కోసం వివిధ జిల్లాల నుంచి అనేక మంది చేనేత సహకార సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు, రాజకీయులందరూ ఇలా పాల్గొని ఇలా రౌండ్ టేబుల్ సమావేశంలో వాళ్ళ యొక్క విషయాన్ని చెప్పడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా ఈరాపత్తిని అనిల్ గారు కాంగ్రెస్ పార్టీ, అదేవిధంగా చెరిపల్లి సీతారాములు గారు పాల్గొన్నారు. అయితే వీళ్ళు మాట్లాడుతూ ఏమన్నారంటే అనిల్ గారు ఈ ప్రభుత్వంతో మాట్లాడి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి రద్దు చేపిస్తారని హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరంగల్, కరీంనగర్ ఈ యొక్క ఇచ్చినటువంటి టెండర్ రద్దుపై కోర్టులో వేసినటువంటి విషయం తెలిసింది. దీనికోసం ప్రభుత్వం కూడా ఈ యొక్క ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రాష్ట్రంలో 39 మంది చేనేత కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. వారికి నష్టపరిహారం చెల్లించవలసిన ప్రభుత్వం 5 లక్షల రూపాయలు కానీ వారికి మీనమేషాలు లెక్కపెడుతూ ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అదేవిధంగా ఈ రాష్ట్రంలో థ్రిఫ్ట్ ఫండ్ చేనేత కార్మికులు 10 నెలల థ్రిఫ్ట్ ఫండ్ జమ చేసిన బ్యాంకులో ఈ ప్రభుత్వం 2 నెలలు మాత్రమే జమ చేసి రిక్తహస్తం చూపిస్తా ఉంది. ఈ ప్రభుత్వానికి ఈ చేనేత కార్మికుల పట్ల చిత్తశుద్ధి లేదు. ఈ చేనేత కార్మికుల పట్ల ఈ రేవంత్ రెడ్డి ఏదైతున్నాడో ఇవాళ రేవంత్ రెడ్డి అందాల బాబుల పోటీల కోసం ఒక రాత్రి భోజనం కోసం 35 కోట్లు ఖర్చు పెట్టిండు. ఈ చేనేత రుణమాఫీ కోసం అనేక ఉద్యమాలు చేసిన ఫలితంగా ఈనాడు 45 కోట్ల రుణమాఫీ ఇంకా సాగదీస్తూ ఇప్పుడు ఇక ఆచరణకు రాలేదని చెప్తా ఉన్నాం. అనేక ఫలితంగా ఈనాడు ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో పెద్దలందరూ కూడా ముక్త కంఠంతో ఒక ఐక్య కార్యాచరణ సమితి ఏర్పాటు చేసి ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేనేత కార్మికులపై జరుగుతున్న అన్యాయంపై మేము పెద్ద ఎత్తున పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా చేనేత సహకార సంఘాల ఎన్నికలు జరిపిస్తామని చెప్పి గత 13 సంవత్సరాలుగా ఎన్నికలు నిర్వహించలేదు. టెస్కోకు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయలేదు. ఈ విధంగా ఎన్నికలు నిర్వహించడం వలన చేనేత సహకార సంఘాలు కూనారిల్లి వాళ్ళకు పని లేకుండా ఆత్మహత్యలకు పనిచేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే చేనేతను జగదీ శాఖను విడదీసి చేనేతకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలి. 2,000 కోట్లు బడ్జెట్ లో ప్రవేశపెట్టాలని ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. ఈ టెండర్ ప్రక్రియను వెంబడే రద్దు చేయకపోతే ఈ ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని.